తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. కమ్మ కుటుంబ సభ్యులకు నా నమస్తే. ఈరోజు మీ అందరి కోసం అయితే కమ్మకి సంబంధించిన అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. మీరు అనుకుండొచ్చు, కమ్మ వాళ్ళు ఎందుకు అబ్బాయిలు లేరా, అబ్బాయిల డీటెయిల్స్ కూడా చెప్పట్లేదు ఏంటి, మా వాళ్ళు తక్కువగా ఉన్నారా అని ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఫోన్ కూడా చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు, కామెంట్ కూడా పెడుతున్నారండి. మీరు ఇలాంటి టెన్షన్ ఏం తీసుకోకండి. మన దగ్గర కమ్మ అబ్బాయిలు ఉన్నారు. ఇలాంటి అబ్బాయిల కోసం మీరు కమ్మలో అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారా? మీకోసం మేము మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నామండి. మేము అబ్బాయిల డీటెయిల్స్ అయితే చెప్తాము, వినండి. అవేంటో మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. కమ్మ కుటుంబ సభ్యులందరికీ కమ్మ క్యాష్ లో నుంచే ఎన్ఆర్ఐ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1995, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియాలోనే ఎంఎస్ కంప్లీట్ చేశారండి. మరి అక్కడే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి $120 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళగలి అమ్మాయి కోసమే చూస్తున్నారు. అందులోనూ కమ్మ క్యాష్ లోనే కావాలి అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళకి ఏంటంటే, వీళ్ళ ఫాదర్ మదర్ హైదరాబాద్ లోనే సెటిల్డ్ కాబట్టి వాళ్ళు హైదరాబాద్ కుకట్పల్లిలోనే ఉంటున్నారు. వాళ్ళకి G+3 ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళ ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అండి, రిటైర్డ్. మరి వీళ్ళకి 2 బ్రదర్స్ ఉన్నారు. 2 బ్రదర్స్ కూడా ఇక్కడే హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. ఈ ఆస్ట్రేలియాలో ఉండే అబ్బాయి పెద్ద అబ్బాయి. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అబ్బాయి గురించి పూర్తి వివరాలు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా ఆస్ట్రేలియాలో చేస్తున్నారండి. ఆస్ట్రేలియాకు పంపించే అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ లోనే మన కుక్కట్పల్లిలో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ అంటే మన హైదరాబాద్ ఏరియాలో ఆస్ట్రేలియా వెళ్లే అమ్మాయి కోసం అయితే వాళ్ళు చూస్తున్నారండి. ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఆ అబ్బాయి వివరాలు ఏంటో మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. ఈ రోజు నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అందులోని కమ్మ క్యాష్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/12/1994, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ, కాకపోతే వీళ్ళు సెటిల్డ్ అని హైదరాబాద్ అండి. అంటే సెటిల్డ్ అని అంటే అబ్బాయి మాత్రమే సెటిల్ అయ్యారు, పేరెంట్స్ ఇంకా విజయవాడలోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఎలాగూ విజయవాడే కాబట్టి విజయవాడ సైడ్ అయినా పర్వాలేదు, అంటే పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు కాబట్టి విజయవాడ అయినా పర్వాలేదు, అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఏపీ తెలంగాణ అయినా ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఓకే అనమాట. వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే అమ్మాయి మినిమం డిగ్రీ అయినా చదువుకొని ఉండాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్డ్ ఫ్యామిలీ అయినండి. విజయవాడలో కూడా ప్రాపర్టీస్ వరకు బాగానే ఉన్నాయి. వీళ్ళకు టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 8 CR వరకు ఉంటుంది. మరి కమ్మ క్యాష్ లోనే ఇలాంటి అబ్బాయి కోసమే ఆడపిల్ల తల్లిదండ్రులు కనుక చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఇక్కడ జాబ్ చేస్తున్న హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం విజయవాడలో ఉంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కమ్మాలో ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? మన కమ్మ క్యాస్ట్ లోనే తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని ఆ విషయాలని మన నవ్య మాటల్లో విందాం. కమ్మ క్యాష్ లో నుంచి జగ్గయ్యపేటకు సంబంధించిన అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/1/1994, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి బెంగళూరులోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి జగ్గయ్యపేట కాబట్టి మాకు ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కాకపోతే బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి మినిమం డిగ్రీ అయినా బీటెక్ అయినా చేసి ఉండాలి అని వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ అండి. అండ్ జాతకాలు అట్లా అనేది మాకు ఎలాంటి పట్టింపులు లేదండి. అమ్మాయి కొంచెం చదువుకొని ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. కట్నం గురించి కూడా మేము పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనండి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ పద్ధతిగా ఉండి మంచి గుణగణాలు ఉండి అబ్బాయిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్డ్ ఫ్యామిలీ అనండి. ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీ, మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కమ్మ క్యాష్ లోనే మంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే, అందులోనూ 30 lakhs ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి.
తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, అబ్బాయి డీటెయిల్స్ అన్ని వివరాలు చక్కగా చెప్పారు మన మేడం గారు. హైట్, ఎడ్యుకేషన్, జాబ్ వివరాలన్నీ చెప్పారు కదండి. మన అబ్బాయి ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారు, మన జగ్గాయిపేటలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే జగ్గాయిపేటలో ఉంటున్నారండి. జగ్గాయిపేటలో మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, వినండి కూడా ఖచ్చితంగా. ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కాబట్టి బెంగళూరు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వచ్చిన అమ్మాయి మమ్మల్ని అర్థం చేసుకోవాలి, అబ్బాయి తల్లిదండ్రులను ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం ఖమ్మంలో ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఆ అబ్బాయి వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. మరో అబ్బాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసాము. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/10/1996, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి జీతం 40 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని అంటే చెన్నైలోనే జాబ్ చేస్తున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు అని అంటే వీళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అండి. అంటే వీళ్ళకి ఒక 10 CR ప్రాపర్టీ ఉంది. అమ్మాయి వాళ్ళు కూడా అంతే సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. అమ్మాయి ఖచ్చితంగా బీటెక్ చేసి ఉండాలి అని అనుకుంటున్నారు. మరి వీళ్ళకి వచ్చేసి ఇద్దరు బ్రదర్స్ అండి, సిస్టర్స్ ఏం లేరు. ఇద్దరు బ్రదర్స్ లో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. అమ్మాయి మినిమం బీటెక్ చేసి ఉన్న అమ్మాయినే కావాలి అనుకుంటున్నారు. అందులోని చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి 40 lakhs ఉన్న అబ్బాయి కోసమే కమ్మా క్యాష్ లో అమ్మాయి తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, అబ్బాయి వివరాలు డీటెయిల్స్ ఎంత వివరంగా ఎంత చక్కగా చెప్పారో. ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఆ అబ్బాయి వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/12/1996, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఓన్ గా బిజినెస్ అనేది పెట్టుకున్నారండి. మరి నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. 2 లక్షల వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బిజినెస్ మీదనే ఉందండి. అంటే వాళ్ళ ఫాదర్, బ్రదర్ ఇద్దరు బిజినెస్ రంగంలోనే ఉన్నారు కాబట్టి ఇతను కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇదే బిజినెస్ చేస్తున్నారు. మరి వీళ్ళకి వచ్చేసి సిస్టర్స్ లేరండి, ఇద్దరు బ్రదర్సే. పెద్ద అబ్బాయి ఆల్రెడీ బిజినెస్ లోనే ఉన్నారు, ఆయనకు మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి రెండో అబ్బాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు కమ్మా క్యాష్ లో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే OCBC అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నామండి. అది ఏపీ ప్రొఫైల్ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, అమ్మాయి డిగ్రీ చేస్తుంటే చాలు అనే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే మీరు కూడా చూస్తున్నారా? అందులోనూ కమ్మా క్యాష్ లో చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, అబ్బాయి డీటెయిల్స్ అని పూర్తి వివరాలన్నీ కూడా మేడం చెప్పారు. ఎడ్యుకేషన్, హైట్, డేట్ ఆఫ్ బర్త్. అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ చేసే అబ్బాయి కోసం ఇంట్రెస్ట్ ఉన్న కమ్మాలో ఎదురు చూస్తున్నారా? OCBCలో అయినా పర్లేదు అంటున్నారు కాబట్టి ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నాడంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అమ్మాయి చాలా బాగుండాలి, మా ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి అని ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసింది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. వీడియో అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో అబ్బాయిని కూడా మీ ముందుకు ఎలా అని చూస్తున్నారా, కమ్మా క్యాష్ లో తీసుకొచ్చాం. అవునండి, ఎంత అందంగా ఉంటాడో ఈ అబ్బాయి, చాలా అందంగా ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయి ప్రత్యేకంగా చెప్తున్నాం. ఇలాంటి అందమైన అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తే అబ్బాయి వివరాలు కావాలా? ఆ వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/8/1992, ఎత్తు 5'11" ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మేడం చెప్పినట్టే అబ్బాయి ఫుల్ ఫేర్ గా ఉంటారండి. అంటే మంచి కలర్, హైట్ అంతా బాగుంటారు కాబట్టి మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అమ్మాయి కూడా అంతే అందంగా ఉండాలి అనేది వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళ పేరెంట్స్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ కూడా అదే, అబ్బాయికి తగ్గ జోడీగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. వీళ్ళకు మెయిన్ రిక్వైర్మెంట్ చెప్పేశారు కదండి. మరి కట్నం కూడా అంటే మన గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ వీళ్ళు కూడా ఏమంతా ఎక్స్పెక్ట్ చేయట్లేరు అనండి. అమ్మాయి వాళ్ళు నార్మల్ అయినా పర్వాలేదు అంటే నార్మల్ మిడిల్ క్లాస్ అయినా కూడా పర్వాలేదు అనుకుంటున్నారు. వీళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీయే, కానీ మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయినైనా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము, అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి కమ్మా క్యాష్ లోనే అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, ఈ అబ్బాయి
డీటెయిల్స్ అన్ని ఇంత చక్కగా ఇంత వివరంగా చెప్పారో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా ఏం చేస్తున్నారో విన్నారు కదా. ఎలా అంటే ఈ అబ్బాయి అందంగా ఉంటాడు కాబట్టి అందమైన అమ్మాయిని మాత్రం కోరుకుంటున్నారు. వీళ్ళు గిఫ్ట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏంటంటే ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి, కోడల్ని తెచ్చుకునే వాళ్ళు మాకు ఒక కన్న కూతురులాగా చూసుకుంటామనే భావనలో ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారండి. ఇలాంటి ఫ్యామిలీ కోసం కమ్మ క్యాస్ట్ లో ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా అనేది దీంట్లో విజయవాడ వాళ్ళు ఉన్నారు, గుంటూరు వాళ్ళు ఉన్నారు, అండ్ ఇందులో అంటే బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చెన్నైలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, హై ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు ఎలాంటి ప్యాకేజీ ఉన్నా, ఎంత ప్యాకేజీ ఉన్నా, మన అమ్మాయికి ఏ అబ్బాయి సెట్ అవుతారు, ఎంత ప్యాకేజీ ఉన్న వాళ్ళు సెట్ అవుతారు అనేది పూర్తి వివరాలు, ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ తో మేము చెప్పామండి. ఇన్ని వీడియోస్ విన్న తర్వాత కూడా, అంటే ఈ వీడియో అనేది మీరు పూర్తిగా విన్నాక కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, లేదు అని అంటే మన అమ్మాయికి పర్ఫెక్ట్ జోడీ అని మీకు ఎవరైనా ఈ వీడియోలో అనిపించినా కూడా ప్రతి ఒక్కరు దయచేసి ఆఫీస్ కి వచ్చి కలవండి. మా ఆఫీస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అనేది కాల్ చేయండి, పూర్తి వివరాలు అనేది తెలుసుకోండి. మరికొన్ని అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకున్నా, అంటే మా క్యాస్ట్ గురించి అయినా వేరే క్యాస్ట్ గురించి అయినా వినాలి అనుకుంటున్నా కూడా మా ఛానల్ అనేది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.